ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నా ప్రాణ సమానులైన కార్యకర్తలు, నాయకులు, మన్ను టెండలు సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి అక్కలు, చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దయిన తండ్రి సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన పొదిలి పట్టణానికి తీసుకుని వచ్చి మన పొదిలి సమస్యలు తెలియజేస్తూ మన పొదిలి ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకునే దానికి పెద్ద ఆయన్ని పిలుచుకున్నాం. మీ అందరి ఆశీస్సులు, దీవెనలతో తప్పకుండా అభివృద్ధి చేసుకుందాం. ఈ 5 సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డాం. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈ కార్యకర్తలు, నాయకులు పడ్డ ఇబ్బందులు, కష్టాలన్నీ కూడా కళ్ళారా చూశాను. భవిష్యత్తులో మళ్ళా అటువంటి కష్టాలన్నీ రాకుండా కాపాడుకుంటారని మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఈరోజు కార్యకర్తలారా, నాయకులారా, మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి. ఇది మీ పోరాట ఫలితంతో జరగాలని మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. ఏమాత్రం పోరాటంలో తేడా వస్తే మళ్ళా మనమందరం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారో లేదంటే నా తల తీసేస్తారో మీకు మీదకే వదిలేస్తా ఉన్నారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇప్పుడు మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏంటమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? ఈరోజు నేను పొదిలి గ్రామానికి వచ్చినప్పుడు నేను మీ ఉత్సాహం చూస్తున్నా. మీ ఉత్సాహం చూస్తే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మీలో ఉత్సాహం పెరుగుతా ఉంది. మొన్నే మార్కాపూర్ వచ్చిపోయాను, ఈరోజు పొదిలికి వచ్చాను. 2 ప్రాంతాలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది గెలుపు మనది. ఈ గెలుపు ఎవడు ఆపలేడు. ఒకప్పుడు ఈ పొదిలి వేరే నియోజకవర్గంలో ఉండేది, ఇప్పుడు మార్కాపూర్కి వచ్చింది. ఎప్పుడు కూడా ఇక్కడ నారాయణ రెడ్డి గారు ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండి పనులన్నీ బ్రహ్మాండంగా చేసిన వ్యక్తి. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో మీరు గెలిపించాలి. ఒక చరిత్ర తిరగ రాయాలి. ఒక సైకో బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయాలు ఎంత చౌకబారు రాజకీయాలు అయిపోయాయంటే, మొన్నటి వరకు గిద్దలూరులో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, అక్కడ అప్రతిష్ట పాలైపోయారు. చీపో అన్నారు వాళ్ళు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున దోచేశాడు. ఈ నియోజకవర్గంలో ఇక్కడ మీరు చీకొట్టారు.
ఇక్కడ మీరు చీకొడితే ఆయన ఎత్తకపోయి గిద్దలూరులో పడేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, అక్కడ పనికిరాని నేత ఇక్కడ పనిమంతుడు అవుతాడా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ చెత్త అక్కడ బంగారం అవుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మోసం చేయడం అవునా కాదా? కుండ మార్పిడి అవునా కాదా? మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కుండ మార్పిడని. అలాంటి కుండ మార్పిడి చేసే సమస్య పరిష్కారం అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఒక ఎంపీని తీసుకొచ్చారు. ఒకప్పుడు 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ చేసినటువంటి మాగుంట కుటుంబాన్ని కాదని తిరుపతి నుంచి ఎర్ర చందనం స్మగ్లర్ని తీసుకొచ్చారు ఇక్కడికి. మీకు ఒక స్మగ్లర్ కావాలని అడుగుతున్నా. మీ ప్రాంతానికి నాయకుడు కావాలా, స్మగ్లర్ కావాలా? నాయకుడు మాగుంట, స్మగ్లర్ భాస్కర్ రెడ్డి. ఏం తమ్ముళ్ళు, ఇప్పటికే 31,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారు ఈ రాష్ట్రంలో. ఎర్ర చందనం మొత్తం నల్లమలై ఫారెస్ట్ లోనే మాయమైపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక అహంకారి, అవునా కాదా? ఒక సైకో, అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక విధ్వంసకారుడు, మంచి చేయడం తెలియదు, అన్ని చెడగొట్టడం తప్ప ఏది మంచి చేసే వ్యక్తి కాదు. అయితే దోపిడీలో మాత్రం దిట్ట. మీరు చూడండి, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూ మాఫియా, ఖనిజ సంపద, అంతా డబ్బులు ఆయనకే కావాలి. మనం మాత్రం బానిసలంగా ఉండాలి. దీనికి సిద్ధమా తమ్ముళ్ళు మీరు? మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒక విషయం చెప్తున్నాను. మనం కష్టపడితే ముఖ్యమంత్రికి ఆనందం, నువ్వేడిస్తే ఆయనకు నవ్వు, ఆయనకు వినోదం. అది ఆయన పరిస్థితి. మీరు చూశారు, ఉద్యోగస్తుల పైన 1500 కేసులు పెట్టి ఉద్యోగస్తుల్ని వేధించిన వ్యక్తి ఈ సైకో ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూశారు, పింఛన్లు ఇవ్వడానికి, పేదవాళ్ళకి పింఛన్లు ఇవ్వడం కష్టమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పింఛన్లు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని అడుగుతున్నా. 200, 2000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఈరోజు 2000 నుంచి ముక్కుతూ 3000 చేశాడు. నేను ఇప్పుడు చెప్పాను 3000 కాదు, నేను వస్తానే ఏప్రిల్ నుంచి 4000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పాను. ఆయన ఏమన్నాడు? 28కి 250 రూపాయలు వేస్తాడంట. ఎవరు పేదల పెన్నిదని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ పేదల పక్షం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. పోయిన నెల చూశారు, 1,50,000 మంది పంచాయతీలో, సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు 40 మందికి పింఛన్ ఇస్తే ఇంటి దగ్గరనే పింఛన్లు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇవ్వకుండా సచివాలయానికి తిప్పి అక్కడ ఇవ్వకుండా ఎండల్లో మండుటాకుల్లాంటి ముసలి వాళ్ళని చంపేసే పరిస్థితికి వచ్చాడు. ఎంత దుర్మార్గం ఇది! ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. ఈసారి మళ్ళీ మేము పోరాడాం. వాళ్ళ ద్వారా ఇప్పించమంటే
మళ్ళా పింఛన్లు ఇవ్వకుండా దుర్మార్గంగా బ్యాంకుల్లో అకౌంట్లు వేశాడు. బ్యాంకుల్లో ముసలి వాళ్ళకి అకౌంట్ చేయడం తెలుసా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి ముసలి వాళ్ళు 5 కిలోమీటర్లు బ్యాంకుకు పోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. డబ్బులు తెచ్చుకునే స్తోమత ఉందా అని అడుగుతున్నా. వాళ్ళకు కావాల్సింది మళ్ళా ఆధార్ కార్డు కావాలి, పాన్ నెంబర్ కావాలి. పోతే తిరిగి పాప మా ముసలి వాళ్ళు ఎక్కడికి పోవాలనో దిక్కు లేకుండా అవస్థపడుతున్నారు. నేను ఒకటే మా పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ కుటుంబానికి పెద్ద కొడుకుగా నేను ఉంటా. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా. మొదటి తారీఖుని మీ ఇంటి దగ్గరికి పింఛన్ ఇచ్చే బాధ్యత నాది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, చీఫ్ సెక్రటరీని హెచ్చరిస్తున్నా, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. వీళ్ళు పడే బాధ చూశాను, వాళ్ళ శోభ మీకు తగులుతుంది. జాగ్రత్తగా ఉండమని చీఫ్ సెక్రటరీని కూడా హెచ్చరిస్తున్నా. తమలో ఈ ముఖ్యమంత్రిని ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా సానుభూతి కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. 2014లో తండ్రి చనిపోయాడు, తండ్రి లేని బిడ్డని ఓటేయమన్నాడు. 2019లో ఇతనే బాబాయిని చంపేసి వేరే వాళ్ళు బాబాయిని చంపారని నాటకాలు ఆడి ఓట్లేయించుకున్నాడు. అదే సమయంలో కోడి కత్తి డ్రామా ఆడాడు. ఈసారి ఎన్నికల్లో కనపడని గులకరాయి దెబ్బ తగిలి మళ్ళా డ్రామా ఆడే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటి అడుగుతున్నా, మీ సమస్యల పరిష్కారం కావాలా, డ్రామాలు ఆడే వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని మీలో ఒక ఆలోచన రావాలి. ఈరోజు యొక్క మార్కాపురం ఉంది, పొదలి ఉంది, ఇక్కడ సాగునీరు మీకుందా అని అడుగుతున్నా. తాగడానికి నీళ్లు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. బోరయ్యాలంటే 1000 అడుగులు పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్కన ఉపాధి పనులు లేకుండా వలసలు పోయే పరిస్థితికి వచ్చారు. కడవ మండలాలు చేసి ఇక్కడ ఆదుకోవాలి. నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను. 2003లో నేను వస్తే మీరందరూ కోరారు, మాకు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయండి, నీళ్లు ఇవ్వండి, కరువు ప్రాంతాన్ని ఆదుకోమని మీరు కోరారు. అప్పుడే నేను ప్రారంభించాను ఆ ప్రాజెక్ట్ని. 2014కి పడకేసింది, పనులు నిలిచిపోయినాయి. మళ్ళీ నేను ఆలోచించాను, అన్ని చర్యలు తీసుకుని పరిగెత్తిచ్చాను. మెయిన్ అయితే ఛానల్ అయితే టనల్ అయితే 80% పూర్తి చేశాను. రెండో ఛానల్ 50% 60% పూర్తి చేశాను. నేనుంటే 2020లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి ఈ పాటికే మీకు నీళ్లు వచ్చేటి తమ్ముళ్ళు అని హామీ ఇస్తున్నా. కానీ మొన్నే ప్రాజెక్ట్ ని ప్రారంభం చేశాడు, నీళ్లు లేవు, రిబ్బన్ కట్ చేశాడు. టనల్లో నీళ్లు వస్తున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే డ్రామాల రాయుడు, డ్రామాలు నాటకాలు వేస్తున్నాడు. మీ డ్రామాలు మాకొద్దు, మాకు నీళ్లు ఇమ్మని మీరు అడగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నాను మీ అందరికీ, మళ్ళీ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా, పొదిలికి కూడా నీరిచ్చే బాధ్యత నాది. పొదిలి మండలాన్ని కూడా వెలుగొండ ఆయకట్లో చేరుస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఇక్కడనే దోనకొండ ఉంది, అది వస్తే
ఇండస్ట్రీస్ వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అది కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడే రామాయంపట్నం ఉంది, అక్కడ పోర్ట్ వస్తే ఎంతో లాభం వస్తుంది. నేనున్నప్పుడు ఇండోనేషియాకు చెందిన ఏషియా పల్స్ అండ్ పేపర్ పరిశ్రమ 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడికి వచ్చారు. అది వచ్చుంటే సుబాబులకు లాభం వచ్చేది. దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు. తమిళు మళ్ళీ ఈ జిల్లాకు న్యాయం జరగాలంటే, ఈ యొక్క పొదురికి న్యాయం జరగాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఈరోజు మీరు ఒకసారి చూడండి, భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? ఏం తమ్ముళ్ళు, భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? ఇక్కడ చూడండి, ఒకటి వేసుకున్నాడు ఆయన. ఈరోజు మీరు చూస్తే ఒక పట్టాదారు పాస్ పుస్తకం వేసుకున్నాడు. దీని పేరు జగనన్న భూ హక్కు పత్రం. జగన్ ఇచ్చాడా మీకు భూమి? ఎవరిచ్చారు భూమి? మీ నాన్న ఇచ్చాడా? మీ తాత ఇచ్చాడా? మీ నాన్న ఇచ్చిన భూమి పైన ఈయన ఫోటో ఏంటని అడుగుతున్నా. ఫోటోలు పిచ్చోడు, కడాని మీ ముఖానికి కూడా ఫోటో వేసి ఊర్లో తిప్పే పరిస్థితికి వస్తున్నాడు. అంటే ఒక మనిషి అరాచకానికి పరాకాష్ట ఇది. భూమి మనది, దానిపైన ఫోటో ఈయనది. భూమి మనది, సరిహద్దులు సర్వేరాలలో ఫోటో ఆయనది. రేపటి నుంచి మీ భూమి ఒరిజినల్స్ ఉండవు. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీ భూమికి కావాల్సిన 10-1 ఉండదు, పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు, అడంగలు ఉండదు, అన్ని ఆన్లైన్లో ఉంటాయి. అన్ని జగన్మోహన్ రెడ్డి మాయ. మీ ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి అప్పు తేవచ్చు, మీ ఆస్తి వేరే వాళ్ళకి రాసివ్వచ్చు. మీరు అడిగితే జవాబుదారీతనమే ఉండదు. అవసరమైతే మీరు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకునే నాదుడు ఉండడు. అందుకే నేను ఒకటే మాట అడిగాను నిన్న కూడా, ఏవైతే భూరక్షణ చట్టం అన్నాడు, ఈ చట్టం వల్ల లాభం లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమిళలో ఈ చట్టం మీకు కావాలా అని అడుగుతున్నా. ఈ చట్టం రైతు మెడకు ఉరితాళ్లు వేసుకుంటారా? ఉరితాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ఉరేసుకుంటారా అని అడుగుతున్నా. ఉన్న కాస్త భూమి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ పడి మాఫియా పడి కొట్టేస్తే మనకు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం లేదు. అందుకే నేను సవాలు విసురుతున్నా, మీరు ఈ చట్టాన్ని రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా. చట్టం చేయాలా లేదా? చట్టం చేయాలంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇంకా గట్టిగా. చేయకపోతే ఏం చేద్దాం? చేయకపోతే ఏం చేద్దాం? జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారా లేదా? మీరు సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను వస్తానే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా నేను ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాను. బాబు సూపర్ 6 అనే పేరుతో వచ్చాను. ఇంకో పక్కన ప్రజాగళం కింద మీ ముందుకు వచ్చాం. నేను ఒక్కనే కాదు, మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే జన సైనికులు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు
అందరం కలిసి ముందుకు సాగుతున్నాం. డబల్ ఇంజన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం కలుస్తాం. కలిసి మీకు రెండు ప్రయోజనాలు. కేంద్రం ఒక ఎన్నికల ప్రణాళిక ఇచ్చింది, మేము ఒక ఎన్నికల ప్రణాళిక ఇచ్చాం. ఈ రెండు కలిపితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మేలు జరుగుతుంది, మీ జీవితాల్లో వెలుగు వస్తుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. అందుకని రెండు మేనిఫెస్టోలు మీ ముందర పెడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు మా ఆడబిడ్డలకి 4 కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఇంకో పక్కన సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత మాది. ఒకరుంటే 15,000, నలుగురుంటే 60,000. మీ పిల్లల్ని చదివించే బాధ్యత మాది. వివక్షత లేదు, కటింగ్లు లేవు, అందరినీ చదివిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ప్రతి ఇంటికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమంతో నారీ శక్తితో వస్తున్నారు. 3 కోట్ల మందిని లక్షాధికారులు చేయబోతున్నారు. ఈ రాష్ట్రంలో డాక్రా సంఘాలకి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మిమ్మల్ని కూడా లక్షాధికారులు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తమిళలో జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నా. నేను వస్తానే మెగా డిఎస్సి పైన మొదటి సంతకం. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి మీకు ఇచ్చే బాధ్యత మాది. ప్రతి తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, మీ భవిష్యత్తుని మార్చే బాధ్యత నాది. మళ్ళీ చంద్రన్న బీమా తెస్తాం. 5 లక్షల రూపాయల సహజ మరణం, 10 లక్షల రూపాయల యాక్సిడెంట్లు చనిపోతే మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇంకో పక్క ఆరోగ్య బీమా ఈరోజు హామీ ఇస్తున్నా. ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇచ్చి ఏ హాస్పిటల్కైనా వెళ్ళి మీ ఆరోగ్యం బాగు చేసుకుని వసతి ఏర్పాటు చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ముస్లింలు చెప్తున్నా, మీకు న్యాయం చేస్తా. 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాను. ఇది కాకుండా కబర్స్థాన్లకి, ఈద్గాలకి స్థలం కేటాయిస్తాను. 4% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క హజ్ యాత్రకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. మైనారిటీలు ఎక్కడన్నా డబ్బులు అప్పు తీసుకోవాలంటే 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. ఎస్సీలకు న్యాయం చేస్తాం. ఇక్కడే మా ఎస్సీ సోదరులు ఉన్నారు. తమిళలో మీకు హామీ ఇస్తున్నా. జిల్లాల వారిగా వర్గీకరణ తీసుకొచ్చి మాదిగలకు కూడా న్యాయం చేస్తాం. ఇవన్నీ చేసి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పొదులకు వచ్చినప్పుడు ఎప్పటి నుంచో మీరందరూ కోరుకున్నారు,
తెలుగుదేశాన్ని గెలిపించండి. మార్కాపురం నియోజకవర్గంలో ఇటు నారాయణ రెడ్డి గారిని, అటు మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా, అటు ఎంపీగా గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. మీరు ఈ పని చేయండి. నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను. మార్కాపుర కేంద్రంగా జిల్లా వస్తుంది. మీకు జిల్లా కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేతుల పైకి ఎత్తండి. కావాలన్నా జిల్లా మీకు గెలిపిస్తారా? తెలుగుదేశాన్ని గెలిపిస్తారా? నారాయణ రెడ్డిని గెలిపిస్తారా? మాగుంటని? అప్పుడు నేనే ఎత్తుక్కుంటా మీ దగ్గరకు వచ్చి నా మాట నిలబెట్టుకుంటా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అత్యంత వెనుకబడిన పొదిలి మండలాన్ని వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో తీసుకొచ్చి తాగునీరు, సాగునీరు ఇచ్చే బాధ్యత మాది. ఇక్కడ అత్యంత త్రాగునీటి ఎదురుకున్న పొదిలి పట్టణంలో ఉన్నటువంటి పెద్ద చెరువు సాగర్ జలాలతో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ట్రాఫిక్ ఎక్కువ ఉంది. పొదిలికి ఔటర్ రింగ్ రోడ్డు కావాలనుకుంటున్నారు. రింగ్ రోడ్డు ఏర్పాటు చేసే బాధ్యత మాది. డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉంది. దీన్ని పరిష్కారం చేస్తాం. బెల్లం కూడా అమ్మనేయకుండా వ్యాపారస్తుల్ని వేధిస్తున్నారు. ఇది న్యాయం కాదు. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేస్తాం. పొదిలి పట్టణంలో 10వ వార్డుకు చెందిన షేక్ కాసిం పిడుగుబడి 3 సంవత్సరాల కింద మరణించారు. ఆయన భార్య బీబీ జాన్, 2 పిల్లలున్నారు, ఒక అబ్బాయి ఉన్నారు. ప్రభుత్వం ఏమీ సహాయం చేయలా. మేము వస్తానే సహాయం చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. మళ్ళా నెల్లూరులో పెద్ద ర్యాలీ ఉంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మా ఆడబిడ్డలు, యువత, ఎంఆర్పిఎస్ అందరూ కలిసి 13వ తారీఖున గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలకు భరోసా ఇచ్చే రోజు. మీ అందరి జీవితాల్ని భద్రంగా చూసే బాధ్యత నాది. ఉత్సాహం ఉరకలెత్తా ఉంది. ఆకాశమే హద్దుగా ఎగిరిగిరి పడుతున్నారు మీరు. ఈ ఆవేశం ఓటుగా మారాలి. సైకిల్ స్పీడ్ పెరగాలి. అడ్డ వస్తే తొక్కొని పోవాలి. పోలింగ్ బూతులు దద్దరిల్లిపోవాలి. తమ్ముళ్ళు ఏమారద్దండి. దుర్మార్గులు ఉన్నారు. 13వ తారీఖున ఏమారితే మన జీవితాలు చీకట్లే. చీకటి తెంచుకొని రావాలంటే కట్టలు దించిన ఉత్సాహంతో మీరు రండి. మీకు అండగా మేము ఉంటామని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఒకటే కోరుతున్నా. మొన్నే మన పవన్ కళ్యాణ్ గారు ఒక స్లోగన్ ఇచ్చారు. హలో పొదిలి, హలో మార్కాపూర్, బాయ్ బాయ్ రాంబాబు. హలో మార్కాపూర్, ఏం చెప్పాలి? బాయ్ బాయ్.
బాయ్ బాయ్ రాంబాబు. నమ్మకమేనా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఓకే, శభాష్. తక్కువ సమయం, ఎక్కువ ఉత్సాహం, అభిమానం పెరిగింది. ధన్యుణ్ణి. మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తున్నా ఇక తిరుగు లేదు. ఇక రాబోయే గెలుపు అన్స్టాపబుల్. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. నమస్కారం.